కట్టుకున్నాము. 5 లక్షలు ఇచ్చిర్రు, మేము కొన్ని పైసలు వేసుకున్నాము. ఇగో ఇంత అద్భుతమైన ఇల్లు కట్టుకున్నాము. అదొకటి మాకు ఇంటికి గృహప్రవేశంకు మన రేవంత్ అన్న సందర్భంగా వినయ్ రెడ్డి వచ్చిండు. మాకు పుట్టినరోజు సందర్భంగా మాకు గృహప్రవేశం వచ్చిండు. అంతే సంతోషం, అంతకన్నా ఇంకా అదృష్టం ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంకు మాకు జీవితాంతం రుణపడి ఉంటాం. జై కాంగ్రెస్. చేసుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతోని కలిసి వారి యొక్క సంతోషాన్ని పంచుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబంతో భోజనం చేసి ఇదే రకంగా గత 10 సంవత్సరాలుగా ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారో, గత పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడము, ఏవైతే గత ప్రభుత్వంలో హామీ ఇచ్చిండ్రో ఏ హామీలు కూడా నెరవేర్చకుండా గత ఎమ్మెల్యే గాని ఇప్పుడున్న ఎమ్మెల్యే గాని ఆయన గెలవగానే ఆయన డబ్బుతోని గ్రామంలో 10 ఇండ్లు కట్టిస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఒక దర్వాజా కూడా ఏ గ్రామంలో ఇచ్చింది లేదు. మన ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలతో పాటు హామీలు ఇచ్చినవన్నీ కూడా ఒకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇంద్రమ్మ పథకం కింద నియోజకవర్గానికి ఇప్పటికే 3154 ఇండ్లు మంజూరైనాయి. ముల్లంగి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో 94 ఇండ్లు శాంక్షన్ చేపేయడం జరిగింది. ఇప్పటికే 34 ఇండ్లు కలర్ వేసే కలరింగ్ జరుగుతుంది. తొందరలోనే ఇంకా కొన్ని ఇండ్లు కూడా గృహప్రవేశాలు ఉంటాయి. మొత్తం నియోజకవర్గంలో 1000 కన్నా ఎక్కువనే వివిధ స్థాయిలో పునాదులు అయిపోయి స్లాబ్లు అయిపోయి వాళ్ళ ఖాతాలలో సరాసరి జమ అవుతుంది. ఇప్పటికే మన మౌనిక సునీల్ దంపతుల అకౌంట్లో 4 లక్షల రూపాయలు ఇప్పటికే జమ అయినాయి. వారు చాలా సంతోషంగా, వర్షం వస్తే ఏమైపోతామన్న భయంతో బతికే రోజుల నుంచి చాలా సంతోషంగా ఈరోజు కనిపించడం అనేది నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ఇచ్చింది ఇండ్లు, మళ్లీ మన ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ ఇచ్చింది కనుక తప్పకుండా రానున్న రోజుల్లో ఏ అవకాశం ఉన్నా, ఎక్కడ అవకాశం ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలిసికట్టుగా వారికి సేవ చేసుకుంటూ ఏవైతే మనం హామీలు ఇచ్చినవి ఉన్నాయో అన్ని కూడా ప్రతి ఒక్కరికి నెరవేర్చే విధంగా మా ప్రభుత్వం, మా పార్టీ సభ్యులందరూ కూడా పనిచేస్తారని చెప్పి కూడా హామీ ఇస్తూ మరొకసారి ఈ దంపతులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో పాటు భోజనం కూడా ఈరోజు చేయాలనే ఉద్దేశంతో నా పుట్టినరోజు ఇక్కడనే జరుపుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.